శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అక్బర్ బీర్బల్ కథ. రామాపురంలో రంగన్న అనే వ్యాపారి నివసించేవాడు. అతడు స్వార్థపరుడు. నోరు తెరిస్తే చాలు అన్నీ అబద్ధాలే. అతడి దుకాణంలో గోపన్న పనిచేసేవాడు. అతడు కష్టజీవి, నిజాయితీపరుడు. ఓ రోజు రాత్రి కొట్టు కొట్టేసి ఇంటికి వెళుతుండగా రంగన్న సంచి దుకాణం ముందున్న రోడ్డు మీద పడిపోయింది. అదృష్టం కొద్దీ అది గోపన్న భార్యకు దొరికింది. ఆమె దాన్ని తీసుకువెళ్ళి భర్తకిచ్చింది. ఆ సంచి తన యజమానిదని గుర్తించి గోపన్న దాన్ని రంగన్నకు అందజేసి విషయం చెప్పాడు. మొదట అతడు సంతోషించినా వెంటనే అతనిలో దురాలోచన పుట్టింది. దాంతో ఈ సంచిలో 100 నాణాలుండాలి. ఇందులో ఇప్పుడు కేవలం 60 మాత్రమే ఉన్నాయి. మిగతా 40 నువ్వు నీ భార్య కాజేశారు కదూ, నన్నే మోసం చేస్తారా అన్నాడు దౌర్జన్యంగా. అయ్యా, ఎన్ని నాణాలున్నాయో మాకు తెలీదు. నేను నా భార్య అసలు సంచి విప్పనే లేదు. ఒకవేళ మాకు నిజంగా దురుద్దేశమే ఉంటే అసలు మీకు సంచిని ఎందుకు ఇస్తాం? మొత్తం మేమే తీసుకునేవాళ్ళం కదా అన్నాడు. ఆ సమాధానంతో రంగన్నకు కోపం వచ్చింది. నీ యజమానైన నాకే ఎదురు చెప్తావా? పద రాజు దగ్గరికి అని రాజదర్బారుకు తీసుకెళ్లాడు. సమస్య మొత్తం విన్న అక్బర్ ఆలోచించి తర్వాత బీర్బల్ వైపు చూసి, ఈ సమస్య ఏంటో మీరు పరిష్కరించండి అన్నాడు. బీర్బల్ గోపన్నను అతని భార్యను విచారించాడు. వారు తమకు దొరికిన సంచిలో అసలు ఎన్ని నాణేలున్నాయో, అవి వెండివో బంగారానివో రాగివో తమకు తెలియదని, ఆ సంచి తన యజమానిదిలా ఉందని గుర్తించి నేరుగా తీసుకెళ్లి ఆయనకే అప్పగించామని ఎంతో నమ్మకంగా చెప్పారు. రంగన్న మాత్రం లేదు లేదు, ఈ సంచిలో నిజానికి 100 పైగా నాణేలుండాలి, కానీ 60కి మాత్రమే ఉన్నాయి, అంటే 40 వీళ్లే కాజేసి ఉంటారు అని మొండిగా వాదించాడు. బీర్బల్ ఒక్క క్షణం ఆగి, జహాపన, నాకు 1 వారం రోజులు గడివిప్పిస్తే ఈ సమస్యను పరిష్కరిస్తా అన్నాడు. అందరినీ 1 వారం ఆగిరమ్మని అక్బర్ ఆజ్ఞాపించాడు. వారం తర్వాత రంగన్న, గోపన్న భార్య హాజరయ్యారు. రంగన్న మీద నాకు చాలా నమ్మకం ఉంది. అతడు అసలు అబద్ధమే ఆడడు. అతడు చెప్పినట్లుగా అతడి సంచిలో నిజంగా 100 నాణాలు ఉండాలి. కాబట్టి 60 నాణాలున్న సంచి అతనిది కానే కాదు. మరి ఆ రాజ్య నియమం ప్రకారం ఏదైనా విలువైన వస్తువు ఎవరికైనా దొరికితే సగం దొరికిన వాళ్ళు తీసుకుని మరొక సగం రాజుకి ఇవ్వాల్సి ఉంటుంది. 1 వారం రోజులు గడిచినా ఎవరూ రాలేదు కాబట్టి 30 వెండి నాణాలు గోపన్నకిచ్చి మిగతా 30 మన ధనాగారంలో జమ చేయడమే న్యాయం జహాపన అన్నాడు బీర్బల్. శభాష్, అద్భుతంగా తీర్పు చెప్పారు అంటూ బీర్బల్ని అక్బర్ మెచ్చుకున్నాడు. రాజుకు ఎదురు చెప్పలేక తన అత్యాశ వల్లే అసలుకు ఎసరు వచ్చిందని బాధపడుతూ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు రంగన్న. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.